అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ఇప్పుడు నేను ప్రయాగ్రాజ్లో ఉన్నా. ప్రయాగ్రాజ్లోని అలోపి మాతా శక్తిపీఠం అది దర్శనం చేసుకున్నా. 5:30కి ఓపెన్ చేసిరు, నిన్న 9కి క్లోజ్ చేసిరు. నేను 9:20కి వచ్చిన, మిస్ అయిపోయినా. ఈరోజు దర్శనం అయితే బాగా జరిగింది. టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉంది, జనాలు అయితే బాగాలేరు. పొద్దున కదా, ఇంకా నేనే ఒక 10% అట్లా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన. చిన్న క్లిప్స్ తీసుకున్నా, తీయనివ్వట్లేదు, కానీ నేను ట్రై చేసిన. మ్యాక్స్ నేను కొంచెం వరకు వేస్తా ఫుటేజ్, చూద్దాం. ఇంకా టెంపుల్లోకి పోతున్నా. పొద్దున వచ్చిన, ఓన్లీ 4 మెంబర్సే ఉన్నారు. అండ్ నేను నైట్ 9:20కి వచ్చిన. ఈ టెంపుల్ 9కి క్లోజు. చిన్న మెకానిక్ రిపేర్ వల్ల తను కనెక్షన్ సరిగ్గా ఇవ్వలేదు. లైటింగ్ అంతా సిస్టమ్ ఫెయిల్ అయితే చూపించడం వల్ల లేట్ అయిపోయింది. ఇంకా టెంపుల్లోకి వెళ్దాం. నాకు తెలిసి శక్తిపీఠాలలో విగ్రహారాధన లేని ఏకైక టెంపుల్ ఇది, అలోపి మాత టెంపుల్. నాకు తెలిసి ఈ వీడియో చూసిన వాళ్ళు అదృష్టవంతులు అనుకుంటున్నా, ఎందుకంటే వీడియో రికార్డ్ చేయనియరు. అయినా కూడా నేను ట్రై చేసి తీసిన, ఎందుకంటే పొద్దున ఎవరు లేరు. ఆ గ్యాప్లోనే మెల్లమెల్లగా పక్క నుండి తీసిన. ఇట్లా ఉయ్యాల లెక్క ఉంటుంది, ఉయ్యాలనే పూజిస్తారు ఇక్కడ అలోపి మాత టెంపుల్లో. శక్తిపీఠాలలో 14వ శక్తిపీఠం. అమ్మవారి కుడి చేతి 4 వేళ్ళు పడ్డాయని చెప్పేసి ఇక్కడ ప్రతిగా మనకు తెలుసు. ఆ శక్తిపీఠం అంటే ఏంటో, సతీదేవి యొక్క భాగాలు పడిన చోటే శక్తిపీఠాలు నిలిచినాయి మొత్తం అంతా. సతీదేవి యొక్క ఎక్కడైతే బాడీ పార్ట్స్ పడ్డాయో అక్కడ మొత్తం అన్ని శక్తిపీఠాలుగా వెలిసినాయి. శ్రీ అష్టదశ మాధవేశ్వరి. శక్తిపీఠాలు అన్నిటిలో విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ మాత్రమే విగ్రహం లేదు. ఇక్కడ ఓన్లీ ఉయ్యాల మాత్రమే ఉంది. దాన్నే ఇక్కడ అందరూ పూజిస్తున్నారు. ఇక్కడ పైనుంచి వేలాడదీసి ఒక ఉయ్యాల తొట్టి ఉంది, దానికి ఇక్కడ పూజలు మొత్తం అన్నీ. సతీదేవి యజ్ఞగుండంలో దునికి ఆత్మార్పణ చేసుకున్న తర్వాత శివుడు తన ఒంటి మీద వేసుకొని తిరుగుతూ ఉంటాడు కదా, అప్పుడు శ్రీ మహావిష్ణువు తన విష్ణు చక్రంతో మొత్తం బాడీ పార్ట్స్ని మొత్తం ముక్కలుగా చేస్తాడు. చేయడం వల్ల ఏమవుతారంటే ఒక్కొక్క పార్ట్ ఆ విష్ణు చక్రం యొక్క ఫోర్స్కి ఎక్కడెక్కడో పడిపోతాయి మొత్తం ఇండిలో. అవన్నీ శక్తిపీఠాలకు వెలిసినాయి. 51 శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాల ప్రాముఖ్యమైనవి. ఇందులో అమ్మవారి యొక్క కుడి చేతి 4 వేలు పడ్డాయని చెప్పేసి పురాణంలో ఉంది. ఇదే అలోపిదేవి మాధవేశ్వరి దేవి టెంపుల్. అది మెయిన్ రోడ్, ఈ టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి వెళ్తే డైరెక్ట్ ఇక్కడ మనం చూసుకుంటే చాలా వరకు ప్రయాగ్రాజ్లో తెలుగు పేర్లు కూడా ఉంటాయని చెప్పినాం కదా, దేవాలయంకు దారి. డైరెక్ట్ ఇట్లా ఎంటర్ అయిపోయి ఇట్లా లోపలికి వెళ్తే తొందర దర్శనం అయిపోయింది. ఎందుకంటే ఎవరు లేనప్పుడు వచ్చినా కాబట్టి అట్లా ఫాస్ట్గా అయిపోయింది ఇంకా దర్శనం. మనం ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఉన్న ఆశ్రమం ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 100 రూపీస్కి డార్మెటరీ. మార్నింగ్ 8కి చెక్అవుట్. అండ్ మనం చూసుకుంటే బైక్ వచ్చేసి ఇక్కడ సైడ్కి పార్క్ చేసిన. డైరెక్ట్ పోలీసు వాళ్ళని వచ్చి అడిగేసిన, ఇక్కడ పెట్టమంటారు బండి అని అంటే, నీ ఇష్టం ఉన్న కాడ పెట్టుకో, రోడ్డు పక్కన ఇక్కడ అని చెప్పేసి అన్నాడు. అక్కడ పెట్టిన బైక్ అయితే. టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. లెఫ్ట్ సైడ్లో మొత్తం అంతా టెంపుల్ ఉంది. అండ్ మనం పోవాల్సిన డార్మెటరీ అయితే ఒక 3 కిలోమీటర్ దూరం ఉంది. అక్కడికి వెళ్తున్నా. మొత్తం అంతా లగేజ్ అంతా సెట్ చేసి ఉంది. ఆ లగేజ్ చేసుకొని ఇప్పుడు వారణాసి వెళ్తా. ఇక్కడ నుంచి మేబీ 100 or 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది డార్మెటరీ. బెడ్కి అయితే 100 రూపీస్. మన లగేజ్ అయితే మొత్తం ఇక్కడ పెట్టేసిన. ఇంకా వస్తే సెట్ చేస్తారనుకుంటా జనాల కోసం. తక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇట్లా. రూమ్ అయితే తీసుకోండి 300. రూమ్ అయితే బాగానే ఉంది. ఇంకా లగేజ్ సర్దుకొని ఛార్జింగ్ పెట్టుకున్నా, కాసేపు ఛార్జింగ్ పెట్టుకొని ఇంక వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి వారణాసి వచ్చేసి 125 కిలోమీటర్లు ఉంది. 2 గంటల 26 నిమిషాలు, 2.5 గంటలు చూపిస్తుంది. మనం బోరం వెళ్ళా 4 గంటలు పడుతుంది. 1 గంట రెస్ట్ చేయాలి కదా బండికి, అట్లా డిలే అవుతుంది. నాకు తెలిసి కుంభం వెళ్ళినప్పుడు బాగా ఇబ్బంది పడి ఉంటారు, కానీ డబ్బులు కూడా మంచిగా సంపాదించుకొని ఉంటారు. అప్పుడు ఇక అన్నీ ప్రతి ఒక్కటి జనాలు వస్తారు కాబట్టి అన్నీ ఫుల్ అయిపోతాయి, ఫుడ్ అయినా ఏదైనా కూడా. కానీ నేను మస్తు తేడా గమనించిన. ప్రయాగ్రాజ్ అప్పుడు వచ్చినప్పుడు ఎంత ఫుడ్ స్టాల్స్, ఎంతమంది రోడ్ల మీద ఉన్నారో. నేను నేపాల్ వెళ్ళేటప్పుడు డెడ్ ఆపోజిట్. ప్రయాగ్రాజ్ వచ్చినప్పుడు ఘోరంగా టైంపాస్ అయింది, జనాలను చూసుకుంటూ అటు ఇటు ఎక్కడ చూసిన షాపులు అట్లా ఇట్లా. ఈ నేపాల్కి వెళ్ళేటప్పుడు ఆ షాపులు లేవు, జనాలు లేరు, ఏం లేవు, మొత్తం అంతా తేడా అయిపోయింది. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ ఒకసారి వచ్చినా కాబట్టి ఇప్పుడు వెళ్తున్నా. ఓన్లీ అమ్మవారి టెంపుల్ ఒకటే చూసుకున్నా. ఇక్కడ సంగం ఉంటుంది, గంగా, యమున, సరస్వతి నదులు 3 కలిసే చోటు. అప్పుడు మమ్మల్ని తీసుకుపోవడానికి ఒక్కొక్కరి దగ్గర 800 ఏమో తీసుకున్నాడు ఒక్కొక్కరిని తీసుకుపోవడానికి. నాకు తెలిసి ఇప్పుడు 50-100 తీసుకుపోతారు ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు ఫుల్ డిమాండ్ కదా. ఆ బోటు వాళ్ళు అసలు
ఎంత డబ్బులు పెట్టినా కూడా అప్పుడు దొరకలేదు ఎవరికి కూడా. బోటు టచ్ కావడం, ఓహో ఫుల్ ఇబ్బంది ఎప్పుడైతే కుంభమేళ అప్పుడైతే. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రయాగ్రాజ్ రివర్ మీద ఉన్నారు జనాలు, ఫుల్ ఉన్నారు, నేను మామూలుగా లేరు, మంచిగా ఉన్నారు జనాలు. అప్పుడు మేము ఎక్కడ స్టే చేసినామో, ఇక్కడ ఈ కోట లాంటిది కనబడుతుంది అంటే అటు సైడ్ స్టే చేసినాం. కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడ అనేది కూడా కనబడతలేదు, ఎక్కడ స్టే చేసినాం అనేది కూడా గుర్తులేదు నాకు, నిజంగా చెప్తున్నా. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు ఇంత ఉంటారని. బాగానే ఉన్నారు జనాలు. ఎండకి రైడ్ ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నా. పొద్దునే ఎండ కొడుతుంది. నేను మధ్యాహ్నం అయితే నెరవేరు సపరేట్గా వండుకుని ఇంకా ఒక 4-5 రోజులు అయితే మనము అటు చార్ధామ్ వైపు ఉత్తరాఖండ్ వైపు పోతే చల్లగా ఉంటుంది వెదర్. అప్పుడు ఇక మళ్ళీ వేరే ఉంటుంది. ఇక అప్పుడు చలి పెడతానంట కావచ్చు. నేను ఎండకు తట్టుకోలేను, వర్షం తట్టుకోలేను, అసలు దేనికి తట్టుకోలేను. అన్ని సీజన్లు చూడాలి. ఇంకా నెల రోజులు అయితే ఎండ నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు నేను ఉత్తరాఖండ్, జమ్మూ, లద్దాఖ్ ఇవన్నీ కవర్ చేసుకునే వరకు ఎండాకాలం పోతుంది. వర్షాలు స్టార్ట్ అయితే నాకు తెలిసి మన సైడ్ వచ్చే వరకు వర్షానికైతే ఇంకా రైడ్ అయితే ఎదగనే ఎదగది. ప్రస్తుతం మనం ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి పోతున్నాం. మొత్తం ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి అయితే 125 కిలోమీటర్ డిస్టెన్స్. ఒక 25 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ పెహల్వాన్ వీర్ బాబా మందిర్ అని చెప్పేసి ఒక మందిర్ కడుతున్నారు. ఆ మందిర్ ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు. మరి ఎందుకు కానీ ఇక్కడ చూసుకుంటే మనం ట్రాక్టర్ డ్రైవర్లు ఇటుకలు కొంటవుతారు కదా, కొంటపోయినప్పుడు ఇక్కడ ఇటుకలు వేసిపోతున్నారు ఒక 10 నుంచి 20. అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇటుకలు వాడుకొని టెంపుల్ అనేది ఫినిష్ చేయడానికి. నిజంగా వాళ్ళకి వచ్చిన ఆలోచన చాలా మంచిది. తలో ఇటుక వేసినట్టు సూపర్, అసలు మంచిగా అనిపించింది. పోయినండి మళ్ళీ రిటర్న్ వచ్చి వీడియో తీసిన. ఇక్కడ కూడా ఇటుకలు వేసారు, ఏదో సందర్భంలో వాడుకోవచ్చు అవి కదా. అక్కడ కుప్ప మంచిగా వేసారు. నేను పెట్రోల్ బంక్లో అయినా చీటింగ్ నేను ఇంకా మర్చిపోలేకపోతున్నా. ఆయన వేసింది 75 రూపీస్ అయినా కూడా నాకు ఇంకా పోతుంది అన్నట్టు. ఎందుకంటే ఈ రోజులలో నియతిగా పనిచేసి సంపాదించి కష్టపడి రక్తం చెమటగా మార్చి చెమట కింద అడిపి కష్టపడి ఎట్లా చేసినా కూడా పైసా ఆగుతలేదు కొంతమందికి, నా ఆసంటోళ్ళకు. అట్లాంటిది ఇట్లా సంపాదించిన పైసా ఎన్ని రోజులు ఉంటుంది ఏమో మరి. నాకు తెలిసి నిజం చెప్తానా, ఇప్పుడు ఈ చెడు రోజులే కావచ్చు. అంటే ఎవరైతే మోసం చేసి సంపాదిస్తారో వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది అనుకుంటా ఇప్పుడు ఈ కాలంలో. మంచిగా బిందాసగా తిరుగుతున్నారు, నిజంగా చెప్తున్నా. ఎవరైతే కొన్ని కడుపు కొట్టి సంపాదిస్తాడో వాడు మంచిగా ఉన్నాడు. ఎవరైతే కష్టపడి నలుగురికి హెల్ప్ చేద్దామని చేసి చూస్తాడో వాడు కిందికే పోతున్నాడు. నిజంగా అసలు ఏందో ఏమో మంచి రోజులు అనేది మంచి అనేది అసలు లేదు లోకంలో. ఎవరైనా మంచి చేస్తాడు వానికి రోజులు లేవు ఇంకా. कहाँ जाएगा भैया, कहाँ जाएगा? हाँ हाँ, आप बहुत दूर से आए हो। बहुत दूर से आया, 9,000 किलोमीटर हो गया। आप कहाँ जाएगा? बनारस जाने का। बनारस क्यों? बनारस वो मंदिर का? नहीं, मंदिर नहीं, मंदिर से पहले ही तो आपको देखे तो हम सोचे मुलाकात कर थैंक यू. कहाँ से हुआ है आपका दोस्तों? ये पूरा नॉर्थ ईस्ट हो गया. अच्छा, अभी तक 9,000 किलोमीटर हो गया. 9,000 हाँ, इस बाइक. अच्छा. वाराणसी होने के बाद 4 धाम जाएगा. उत्तराखंड होने के बाद जम्मू. अच्छा. पूरा थैंक यू. हम लोग बढ़िया థ్యాంక్ యూ భయ్య. ఒక పరోటా అయితే చెప్పుకున్నా. పరోటా అండ్ కర్డ్ ఒకటే పెద్ద పీస్ ఇచ్చిండు. ఇది తినేస్తే మనకు సరిపోతుంది, అంత పెద్ద పీసు. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం. బాగుంది, స్పైసీ చేసిండు ఫుల్. కాసేపు ఇక్కడ ఉండి వీడియో అప్లోడ్ చేసిన. ఈ అన్న వాళ్ళు పోయి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చిర్రు. మేబీ పోలీస్ అనుకుంటా అన్న. భయ్యా हैप्पी जर्नी. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. యూపీ టూరిజం వెల్కమ్స్ యూ టు వారణాసి 12 కిలోమీటర్. ఓకే, మంచిగా ఉంది చూడ్డానికి అయితే. ఓకే, సూపర్. కాశీ గల్లీలోకి అయితే వచ్చేసినాం. మనం పోవాల్సిన దూరం ఇంకా 850 మీటర్స్ ఉంది. ఇంకా ఇక్కడ రోడ్డు పెద్దగా ఉంది అనుకోవాలి.
పోను సందులే, చిన్న చిన్న సందులు ఉంటాయి. బుడ్డ గల్లీలు. ఇంకా ఇది పెద్దగా ఉంది అనుకోవాలి. పోయినసారి మనం బయట రోడ్డుకున్న ఈ రోడ్డుకి చిన్న చిన్న గల్లీలు వచ్చేసినాయి. 130 మీటర్ ఉంది. 130 మీటర్ పోతే మా గురుజీ కనబడతాడు. భయ్యా విశ్వనాథ సేవాశ్రమం. థ్యాంక్ యూ భయ్యా. మొత్తానికైతే వచ్చేసినా అనుకుంటాను. మొత్తానికైతే కాశీకి వచ్చేసిన. కాశీకి వచ్చిన తర్వాత మా గోరి ఇవ్వకుంటాడు. ఇంకా లేదు మనం బయటకు పోదాం, కాశీకి వచ్చి కాలికి కూర్చోవద్దని చెప్పేసి నన్ను మొత్తం ఘాట్లు వెంబడి దింపుతున్నాడు. మా గురుజీని పరిచయం చేస్తా. చాలా మంచి వ్యక్తి. చాలామంది తెలుసు లోకల్ వాళ్ళకి, నాన్ లోకల్ వాళ్ళకి తెలియదు కదా. చూపిస్తా. ఇంకా వారణాసిలో ఇది చాలా ప్రత్యేకమైన గుడి. బ్రహ్మదేవుడు ఇక్కడ దశాశ్వమేధ యాగాలు చేసిండు ఇక్కడ. సో అందుకే ఈ ఘాట్కి దశాశ్వమేధ ఘాట్ అని చెప్పేసి పేరు. మనం ఇప్పుడు ఈ ఘాట్లోనే ఉన్నాం. ఈరోజు చాలా ఇది ప్రత్యేకమైన గంగాహారతి పూజలు ఉన్నాయి ఈరోజు ఇంక ఇక్కడ. అందుకే చాలా ఏదో విఐపీలు వస్తున్నట్టున్నారు. అందుకే స్పెషల్గా మొత్తం అంతా చేస్తున్నారు ఈరోజు. మనం ప్రస్తుతం ఉన్నాము మన్మహల్ ఘాట్ అని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే ఇది మ్యూజియం. కొన్ని వేల సంవత్సరాల కింద అమావాస్య, పౌర్ణములు, కాలాలు ఇవన్నీ లెక్క కట్టడానికి ప్రత్యేకమైన ఒక డివైజెస్ ఉన్నాయంటే లోపల. అంటే వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసుకున్నవి. కొన్ని సంవత్సరాల కింద కూడా మన వాళ్ళు అంత టెక్నాలజీ యూజ్ చేసిరనంటే ఎంత ప్రాచీనమైనది మనది, ఎంత టెక్నాలజీ మనది. సూపర్ కదా. పైన మ్యూజియం ఉంటుందంట. వీళ్ళైతే చూద్దాం లేదా వెళ్దాం. ఇంకా చాలా పాతది. ఇంకా ప్రజెంట్ మనము కాశీలోని వారాహి అమ్మవారి ఘాట్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఘాట్లో స్నానం చేసేసి ఇట్లా పైకి కూడా పోవచ్చు. ఇక్కడ మనం ఈ గలీలో చూసుకుంటే వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. పగలంతా క్షేత్రపాలకుడు కాలభైరవుడు అయితే, కాలభైరవ స్వామి అయితే, రాత్రంతా ఈ క్షేత్రాన్ని రక్షించేది వారాహి అమ్మవారు. అండ్ అమ్మవారిని డైరెక్ట్ ఎవరు చూడలేరంట. పైన గుడి పైన 2 హోల్స్ ఉంటే ఆ హోల్లో నుంచి మాత్రమే చూడాలి అమ్మవారిని. చాలా ఉగ్రరూపస్తురాలంట అమ్మవారు, చాలా శక్తివంతురాలు. ఎవరైనా చూడాలనుకుంటే ఈ ఘాట్ నుంచి మనం 1 by 1 ఘాట్ వస్తున్నాం. ఇది దశాశ్వమేధ ఘాట్ అయిపోయింది. దశాశ్వమేధ ఘాట్ నుంచి వెళ్ళి వారాహి అమ్మవారి ఘాట్ వచ్చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఘాట్కి వెళ్దాం. ఇంకా నేను చాలా మట్టుకు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమున్నాయి అవన్నీ చూపిస్తూ ఉంటాను. ఎప్పుడన్నా వస్తే మాత్రం విజిట్ చేయండి. ఇంకా పెయింటింగ్ అయితే చాలా బాగా వేసారు. అంతకుముందు ఇన్ని పెయింటింగ్ అయితే లేకుండే. ఇక్కడ మనం చూసుకుంటే సూపర్ ఉన్నాయి పెయింటింగ్లు. ప్రజెంట్ ఇప్పుడు మనం విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ మనకు తెలుసు కదా, దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు అమ్మవారిని అగ్నిలో ఆగుతూ అయిపోతుంది కదా. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో అమ్మవారిని ముక్కలు చేసినప్పుడు ఇక్కడ అమ్మవారి విశాలమైన కళ్ళు పడ్డాయి. ఇదే టెంపుల్ అమ్మవారిది, విశాలాక్షి అమ్మవారి టెంపుల్. ఇక్కడ 2 విగ్రహాలు ఉంటాయి. 2 విగ్రహాలు ఉన్న ఏకైక టెంపుల్ ఇది ఒకటే. వెనక సైడ్ ఉన్న విగ్రహం మాత్రం పాతది, ముందు సైడ్ ఉన్న విగ్రహం కొత్తది. ఇది మనం శక్తిపీఠాలలో కాశీలో ఉన్నటువంటి శక్తిపీఠం. మొత్తానికైతే మనది శక్తిపీఠాలలో 9వ శక్తిపీఠమైన శ్రీ
కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్లో వీడియోలు తీయలేదు. నేను మా గురూజీ ఎప్పుడైనా నేను దర్శనం చేసుకున్నా. ముందు ఇంతకుముందు కొత్తగా చేసిన విగ్రహం ఉంది. దాని వెనుక సైడ్ కొంచెం యాంగిల్లో చూస్తే పాత విగ్రహం కూడా కనిపించింది. అది కొంచెం చిన్నగా ఉంది. జనాలు ఉంటే మాత్రం కనబడదు. ఎవరైనా ఎప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక సైడ్ నుంచి చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ అమ్మవారి పాత విగ్రహం కనబడుతుంది. వీళ్ళందరూ చూసుకుంటే మన తెలుగు వాళ్ళు. కాశీలో నేను 10 మందిని చూస్తే దాదాపు 7 తెలుగు వాళ్ళే కనబడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిరానా? మేము అక్కడ ఖమ్మం డిస్టిక్, ఖమ్మం నుంచి వచ్చిరా? ఎన్టీఆర్ జిల్లా. ఫ్రెండ్స్, అక్కడ నుండి ఇప్పుడు మనం కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చినాం. ఇక్కడ మనం చూసుకుంటే పంచ పాండవులు వాళ్ళు స్వయంగా తవ్విన బావి ఇది. అండ్ వాళ్ళు ప్రత్యక్షించిన 5 లింగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇది బావి అండ్ ఇక్కడ పంచలింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే అన్నపూర్ణ అమ్మవారి, ఆది అన్నపూర్ణ అమ్మవారు ఇక్కడ టెంపుల్ ఉన్నట్టు ఎవ్వరు తెలియదు. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఈ జన్మలో కాదు ఏ జన్మలో అయినా కూడా వాళ్ళకన్నా అనుకోదు ఉండదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వటసావిత్రి అమ్మవారు ఉంటారు కదా, తన భర్త ప్రాణాలను యమధర్మరాజు నుంచి కాపాడుకోవడానికి యమధర్మరాజుని రిక్వెస్ట్ చేసుకుంటే దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి ఆశీర్వదిస్తే, ఏమైంది నువ్వు ఆశీర్వదించినావు కదా, నా భర్తను తీసుకుపోతాను అంటే వదిలేసిన ప్రదేశం ఇది. చాలా ప్రత్యేకమైన ప్రదేశాలు. కాశీలో అడుగడుగు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తెలిస్తే బాగుంటుంది. మా గురుజీ నాతో వచ్చింది కాబట్టి అన్నీ చెప్తున్నాను. నాకు మా గురుజీని పరిచయం చేస్తా, ఒకవేళ మాట్లాడతానే మాట్లాడిస్తా. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా పురాతనమైన నగరం కాశీ అనేది. పునాదులు మాత్రం మారలేదు. పైన ఉన్న స్ట్రక్చర్ అనేది కాలక్రమేణా వాళ్ళ వారసులు మారిన కొద్దీ మార్చుకుంటూ వచ్చారు. మనం చూసుకుంటే కాశీ అనేది చాలా పురాతనమైన నగరం. అందుకే ఇప్పుడు మనం చూసుకుంటే ఆ స్ట్రక్చర్స్ కానీ ఏదైనా కూడా పాత పద్ధతిలో ఉంటుంది. ఈ లైన్లు కానీ ఏదైనా కూడా అడుగడుగు ఎంతో ప్రత్యేకమైన నగరం కాశీ అనేది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మణికర్ణిక ఘాటు. కాశీలోని చాలా ప్రత్యేకమైన ఘాటు. అంటే ఎవరైనా చనిపోతే ఈ ఘాట్లోనే వాళ్ళ అంతిమ సంస్కారాలు జరగాలని చెప్పి కోరుకునే ఘాటు ఇది. నేను వీడియోలు చూపించలేను ఎందుకంటే స్ట్రైక్స్ పడతా ఉంటాయి వీడియోలకి. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి కట్టెలు ఇట్లా మొత్తం. ఇక్కడ శివం అంటూ ఆరిపోయేది ఉండదు, ఎప్పుడు కాలుతూనే ఉంటుంది ఇక్కడ శివం అనేది. రాముడు స్వయంగా చనిపోయిన వాళ్ళ చెవిలో రామతారక మంత్రం చెప్పే ప్లేస్ ఇది. మనకు శివాలకు సంబంధించిన ధూపం అంతా వస్తుంది. వీడియో చూపించలేను ఎందుకంటే స్ట్రైక్స్ పడుతూ ఉంటాయి కదా, చూపించలేకపోతున్నా నేను. ఇది జస్ట్ మణికర్ణిక ఘాట్. పక్కన దాదాపు ఒక 10 శివాలు కాలుతుంది. ఇది మనం చూసుకుంటే పార్వతీదేవి అమ్మవారిది చెవుకమ్మ పడిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు ఇక్కడ పడిపోయిందని చెప్పేసి తన సుదర్శన చక్రంతో తోడిన ఈ యొక్క గుండం చూడండి. ఇది చిలో భిన్నమైన టెంపుల్ ఇది. ఇది చూసుకుంటే ఒక 1 సైడ్ ఇట్లా వంగిపోయి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే రత్నేశ్వర మహాదేవ్ మందిరం అని ఉంది. సృష్టిలో గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదు, తల్లిదండ్రులకు మించిన దైవం లేదని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం. ఒక రాజు ఏం చేస్తారనంటే వాళ్ళ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. టెంపుల్ అనేది ఎంత పెద్దగా ఉందో చూపిస్తే మీకు నేను. ఈ టెంపుల్ ఎంత పెద్దగా ఉందో అంతకన్నా లోపలికి కింద ఉన్న టెంపుల్ మొత్తం అయితే భిన్నంగా మారిపోయింది, ఒక వైపుకి వంగిపోయింది. ఈ టెంపుల్ మనకు చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల వాళ్ళకు రుణం అనేది మనం ఎన్నటికీ తీర్చుకోలేనిది. ఈ గుడి ఎప్పుడు కూడా సంవత్సరానికి మొత్తం ఇట్లా మట్టి నిండిపోయి చూసుకుంటారు కదా, ఈ లెవెల్లో మట్టి నిండిపోయి ఉంటుంది మొత్తం అంతా. అండ్ ఈ మధ్యలో కొంతమంది యువకులు ఈ టెంపుల్ అనేది తీయడం జరిగింది. లోకల్ వాళ్ళకు కూడా దర్శనం అనేది జరగదు చాలా వరకు ఈ టెంపుల్ దర్శనం. కాశీలో చూసుకుంటే 80 ఘాట్లు ఉన్నాయి. బోట్లు ఎక్కించి ఒక్కొక్క ఘాట్ను తిప్పుతూ ఉంటారు. 100 రూపీస్కి కొన్ని ఘాట్లు అట్లా రేట్లు ఉంటాయి. 100 రూపీస్కి అయితే మణికర్ణిక ఘాట్ నుంచి వెళ్ళి అక్కడ హరిశ్చంద్ర ఘాట్ వరకు అది తిప్పుతారు. ఇది బోన్స్లే ఘాటు, బోన్స్లే వంశస్థులు నిర్మించిన ఘాటు. ఇది గణేష్ ఘాట్ అని చెప్పేసి ఒక్కొక్క ఘాటు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ మధ్యలోనే హోటల్స్ చేస్తున్నారు. ఒక్కొక్కటి 40,000 50,000 ఉంటుందంట పర్ డే ఈ ఒక్కొక్క హోటల్. ఇక్కడ చూసుకుంటే వ్యూ ఉంది కదా, వ్యూ కోసమే చాలా మంది తీసుకుంటారు. అక్కడ బ్రిడ్జ్ దగ్గర దిగితే వాళ్ళ అక్కడ నుంచి బోట్లో పికప్ చేసుకుని వచ్చి బోట్లో నుంచి వెళ్ళి ఇక్కడ రూమ్స్లో తీసుకొస్తారంట. ఇంకా దర్శనం కానీ కొన్ని ప్యాకేజీలు ఉంటాయంట. ఈ మధ్యలో స్టార్ట్ అయినాయి ఈ హోటల్స్ అన్ని. ఇక్కడ 5 స్టార్ హోటల్ ఇది 3 స్టార్ హోటల్ ఇది టాటా వాళ్ళ హోటల్ ఇది. లైఫ్లో బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ డబ్బులను ఉండాలి లేకపోతే వయసాన్ని ఉండాలి తిరగడానికి. ఇక్కడ చూసుకుంటే వాళ్ళ డబ్బు ఉంది కానీ తిరిగే అంత శక్తి లేదు. ఇట్లా ఇద్దరి మీద సహాయపడాల్సి వస్తుంది. నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది, అందుకే తిరుగుతున్నాను నేను. కొన్ని వేల సంవత్సరాల కింద నిర్మాణం చేసారు. ఎంత బాగుంది, మట్టితో కట్టిన ప్లేసు. ఇక్కడికి ఇంకా ఉంటున్నారు జనాలు ఇందులో.
ఇవన్నీ కొత్తగా వేసిన పెయింటింగ్లు చాలా బాగున్నాయి. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. శ్రీ మహావిష్ణువుది, లక్ష్మీదేవి, అక్కడ బ్రహ్మది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను వారణాసిలో మొత్తం ప్రత్యేకమైన ప్రదేశాలు చూడడానికి అండ్ ఇక్కడ ఇక్కడ కాశీ యొక్క విశిష్టత తెలుసుకోవడానికి మా గురూజీ ఒకరు ఉన్నారు ఇక్కడ. అండ్ నాకు అక్కడ దగ్గర వాళ్ళు మందమరికి సంబంధించి ఇక్కడ వచ్చిండు ఆ గురూజీ. వాళ్ళ దగ్గరనే నేను ఇప్పుడు ఈరోజు ఉన్నా. అండ్ ఆ గురూజీని చూపిస్తా. చాలా మంచి వ్యక్తి, శ్రీ రామచంద్ర శర్మ అని ఉంటారు మందమరిలో మా గురూజీ. ఇప్పుడు చూపిస్తా, మాట్లాడదాం గురూజీతో. గురూజీ బాగున్నారా? అంత క్షేమమేనా? థ్యాంక్ యూ గురూజీ, నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వారణాసిలో మంచి మంచి ప్రదేశాలు చూపిస్తూ నన్ను మంచిగా వివరిస్తున్నారు. కాశీ గురించి ఒక మాట చెప్పాలంటే మీరు మీ మాటల్లో ఒక మాట చెప్పండి గురూజీ, ఏమని చెప్తారు? విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణిక. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదు, తల్లిని మించిన దైవము లేదు, కాశీ క్షేత్రాన్ని మించినటువంటి తీర్థము క్షేత్రము లేదు. అటువంటి పవిత్ర నది గంగామాత పక్కనే ఉన్నాం మనం. కాశీలో గంగను వృద్ధ గంగా అంటారు. అదిగాక కాశీలో ఘాట్లు 80 ఘాట్లు ఉంటాయి. ఆ 80 ఘాట్లలోకి ప్రధానమైనవి ఒక 5 ఉంటాయి. మనం ఇప్పుడు ఉన్నది గాయి ఘాట్. ఇక్కడ ప్రతిరోజు కూడా గోమాతను పూజిస్తూ ఉంటారు. గావో విశ్వస్య మాతరః ప్రతిష్ఠ. గోవు అనేది కృతాయుగం నుండి కూడా దేవతలకు కూడా తల్లి, పూజ్యనీయురాలు. గాయి ఘాట్, మణికర్ణికా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, అసీ ఘాట్, ఇవన్నీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి ఘాట్లు అన్నమాట. ఇవన్నీ కూడా అటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థలం గాయి ఘాట్లో ఉన్నాం. విశ్వనాథుని యొక్క సన్నిధిలో ఉన్నాం. కాశీ నగరంలో ఉన్నాం. కాశీ తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా సరే ప్రతి హిందువు దర్శించదగ్గటువంటి ప్రదేశము. ఇటువంటి క్షేత్రము కానీ తీర్థము కానీ భూమండలంలో లేదు. హరహర మహాదేవ్. హరహర మహాదేవ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. అండ్ చాలా మటుకైతే ఇక్కడ ఘాట్లని విజిట్ చేసినాం. నేను గురూజీ గురూజీ మాటల్లో చెప్తే అసలు మస్తు ఉంటుంది, కానీ గురూజీ చెప్పట్లేదు, నువ్వే చెప్పని చెప్తున్నాడు గురూజీ. ఎందుకంటే నాకు సగం తెలుసు సగం తెలియదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే చివరి వరకు వచ్చినాం ఘాట్లను విజిట్ చేసుకుంటూ. ఇంకా గంగా హారతి వైపు వెళ్దాం, పాజిబిలిటీ ఉంటే గంగా హారతి కూడా చూసుకుందాం. ఇంకా వెళ్ళిపోదాం అటు సైడ్. ఇప్పుడు మనం బిందు మాధవం టెంపుల్లో ఉన్నాము. కాశీలో చూడాల్సిన ఒక టెంపుల్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది పాప బక్షేశ్వర టెంపుల్. చాలా బాగుంది టెంపుల్, చూసి నాకు మంచిగా అనిపించింది. సూపర్ ఉంది టెంపుల్ అయితే ఇది. కాశీలో మనం చూడాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ మనం చూసేది కాలభైరవ స్వామి టెంపుల్. తెలుసుగా మనకి లోపల ఎట్లా ఫోన్ అలో చేయలేదు. మనం కాశీకి వచ్చినామా లేదా అని చెప్పేసి ప్రూఫ్ చెప్పేది కాలభైరవ స్వామి టెంపులే. అంటే కాలభైరవ స్వామి తెలుసు కదా, పగలంతా రక్షకుడు మొత్తం కాశీ నగరానికి. కాశీ తాడు మాత్రం ఇక్కడ కట్టించుకోవడం మాత్రం మర్చిపోకండి. కాశీ తాడు కడతారు ఇక్కడ, చాలా ఫేమస్ టెంపుల్. మా వింధ్యావాసిని రతన రుద్రాక్ష కేంద్రం అని చెప్పేసింది. ఇక్కడ కొంచెం జెన్యున్గా దొరుకుతాయి అక్కడ కాశీలోనే. మా గురూజీ చెప్పిండంటే పక్కా ఇక్కడ. ఇంకా గురూజీ లోపల షాపింగ్ చేస్తున్నాడు. అందరు చెప్తారు కదా ఇది తెమ్మని, అందుకే ఇక్కడ కొంచెం ట్రస్ట్ ఉంటుంది. కొంచెం నమ్మకంగా ఇచ్చే షాపు, ఏకైక షాప్ ఇది. ఎవరైనా రుద్రాక్షలు కావాలంటే కాశీకి వస్తే ఇక్కడ ట్రై చేయండి. లేకపోతే నేపాల్కి వెళ్తే మాత్రం ముక్తినాథ్ టెంపుల్ ముందు అయితే 5 రూపాయలకు ఒకటి ఇస్తారు రుద్రాక్ష. విపరీతమైన రష్ పెరిగిపోయింది. నడవడం ఎక్కడికి పోయినా నడిచి కాళ్ళు నొస్తున్నాయి. ఈరోజు అయితే ఫుల్ నడవడం అయితే జరిగింది. ఈరోజు కాశీకి వస్తే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సింది ఒకటి లస్సీ, ఇంకొకటి బనారస్ పాన్, ఇట్లా చాలా ఉంటాయి టేస్ట్ చేయడానికి. ఎక్కడో దగ్గర ఖచ్చితంగా అయితే లస్సీ అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఒకప్పుడు ఈ గేట్కి ఇక్కడ జ్ఞానవాపి గేట్ అని చెప్పేసి ఉండే. ఇప్పుడు 4వ నెంబర్ గేట్ ఇది. టెంపుల్ కోవడానికి ఇది ఒక ఎంట్రన్స్.
మనం చూసుకుంటే జనాలు చూడండి ఎంత రష్ ఉందో. ఫ్రెండ్స్, చాలా వరకు అయితే కాశీలో తిరగాల్సిన ప్లేసెస్ అన్నీ కవర్ చేసిన. అండ్ చాలా వరకు అలసిపోయిన నిన్న. అంటే అందుకే ఆ వీడియో ఏం చెప్పలేదు. ఎంత అలసిపోయినా అంటే వచ్చి ఇట్లా పడుకున్నా, అంత ఇబ్బంది అయిపోయింది. ఎండ, నడవడం, ఇట్లా చాలా వరకు అలసిపోయినా. అండ్ చాలా వరకు అయితే నిన్న కవర్ చేసుకున్న టెంపుల్ చాలా హ్యాపీగా ఉంది. నేను ఈరోజు నిన్న 2 కలిపి కవర్ చేద్దాం అనుకున్నా, కానీ ఒకటే రోజులో మొత్తం అయిపోయినాయి. అనుకోకుండా మొత్తం తిరగాల్సి వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. కాశీలో ఒక జ్యోతిర్లింగం ఉంది, జ్యోతిర్లింగ దర్శనం అయింది, శక్తిపీఠ దర్శనం అయింది. చాలా హ్యాపీ నాకు. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారండి. అండ్ కాశీ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఖచ్చితంగా ఈ ప్లేసెస్ చూపించినా కదా, విజిట్ చేసే ప్రయత్నం చేయండి. స్టోరేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను చాలా వరకు అయితే వీడియో తీయలేదు. నేమ్స్ అయితే చెప్పాను కదా, ఆ టెంపుల్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి, మ్యాప్స్ పెట్టుకునైనా, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళకైనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.